కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వెల్దండ సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే పెంచిన ధరల్ని తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వెల్దండ మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ ఆధ్వర్యంలో పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున రస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట రామరెడ్డి గారు కానీ, లేకపోతే అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ కానీ, స్పందించాలి. ఎప్పుడో పాకిస్తాన్ యుద్ధం జరిగితే, చైనా యుద్ధం జరిగితే అప్పుడు విధించిన సెస్ ఇంకా ఇలా పెట్రోల్, డీజిల్ మరి అయితే ఒపెక్స్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్ ఏదో ధర తక్కువ చేస్తే మరి దగ్గర ధరలు పెంచడం జరుగుతుంది. లీటర్కు 50 రూపాయలు ఉండాలి డీజిల్, పెట్రోలు 60-70 రూపాయలు ఉండాలి. కానీ ఈరోజు 100 రూపాయలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మెడలు ఉంచి తప్పకుండా పెంచిన ధరలు దిగి వచ్చే వరకు, దించే వరకు పోరాటం ఆపబోని. తర్వాత గ్రామ వార్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్టీ శ్రేణులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడం జరుగుతుంది. అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మూసపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క కన్ను తెరిపించడానికి, దానికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కన్ను తెరిపించడానికి పార్టీ తరఫున ప్రజల పక్షాన మేమందరం కూడా సంఘటితంగా పోరాటం చేసి పెంచిన ధరలు మొత్తం కూడా దిగి వచ్చే వరకు, పెంచిన ధరలు రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని ఈరోజు ప్రారంభించాం, కొనసాగిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వస్తాం, బీజేపీ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ఆ విధంగా ప్రజలకు అన్ని విధాల సహకారం అందిస్తాం, రైతులకు అందిస్తాం. అన్ని వర్గాల వారికి, అన్ని విధాల వారికి కూడా ఈ పెంచిన ధరలు తగ్గించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్పందించాలి. ఎప్పుడో పాకిస్తాన్ యుద్ధం జరిగితే, చైనా యుద్ధం జరిగితే అప్పుడు విధించిన సెస్ ఇంకా ఇలా పెట్రోల్, డీజిల్ మరి అయితే ఒపెక్స్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్ ఏదో ధర తక్కువ చేస్తే మరి దగ్గర ధరలు పెంచడం జరుగుతుంది. లీటర్కు 50 రూపాయలు ఉండాలి డీజిల్, పెట్రోలు 60-70 రూపాయలు ఉండాలి. కానీ ఈరోజు 100 రూపాయలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మెడలు ఉంచి తప్పకుండా పెంచిన ధరలు దిగి వచ్చే వరకు, దించే వరకు పోరాటం ఆపబోని. ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందేం చెప్పిండు, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతుంది, మరి మన దగ్గర 3 నెలల స్టాక్ ఉంది, మేము ఎక్కడ కూడా డీజిల్ పెంచాం, పెట్రోల్ పెంచాం, వంట గ్యాస్ పెంచాం. ఈ విధంగా మేము భారతదేశంలో అందరూ కూడా కాపాడతామని చెప్పాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా హైదరాబాద్ వచ్చిపోయి హైదరాబాద్ కూడా ప్రకటన చేసి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈరోజు పెట్రోల్ మీద, డీజిల్ మీద 3 రూపాయలు పెంచడం జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇది సామాన్యుడి పైన, రైతాంగం పైన, ప్రయాణికుల పైన, సబ్బండ వర్గాల పైన, అన్ని కులాల పైన, ఇలా అన్ని సెక్షన్స్ పైన ప్రతి ఒక్కటి కూడా దాని మీద భారం పడుతుంది. కూరగాయల మీద కూడా భారం పడుతుంది, నిత్యావసర వస్తువుల మీద భారం పడుతుంది, ఆ విధంగా ఎసెన్షియల్ కామోడిటీస్ మీద కూడా భారం పడుతుంది. ఇదే రైతులకు ట్రాక్టర్ల మీద భారం పడుతుంది, రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ఈ ప్రభుత్వం